చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంద్రకీలాద్రి పైన దసరా శరన్నవరాత్రులు ముగిశాయి. పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే దసరా ఉత్సవాలు ముగిశాక భక్తులందరూ కూడా ఖచ్చితంగా దసరా రోజు అంటే ఈరోజు సాయంత్రం అందరూ కూడా దుర్గాఘాటికి చేరుకుంటారు. అలా దుర్గాఘాటి చేరుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశ కలిగించే వార్త. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అంటే దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ ఊరేగింపు దుర్గాఘాటి వరకు వస్తుంది. దుర్గాఘాట్ నుంచి జరుగుతున్న ఏదైతే తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుందో ఆ తెప్పోత్సవ కార్యక్రమం ఈ ఏడాది కూడా రద్దయిపోయినట్టు అధికారులు ప్రకటించారు. కనకదుర్గానగర్ నుంచి ఊరేగింపు అయితే ఉంటుంది. దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఊరేగింపు మేళతాళాలతో అద్భుతంగా జరుగుతుంది. దాని వరకు వీక్షించవచ్చు. కానీ ఆ తర్వాత దుర్గాఘాట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా హంసవాహనం పైన అమ్మవారి ఊరేగింపు అనేది జరగాలి షెడ్యూల్ ప్రకారం. కానీ ఒకసారి కృష్ణానదిలో వాటర్ చూడొచ్చు. దాదాపుగా 5 లక్షల పైన క్యూసెక్ల వరద అనేది కృష్ణానదిలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అధికారులు ఇక్కడ హంసవాహన ఊరేగింపుకి అయితే ప్రస్తుతానికి అయితే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన అధికారులు అయితే ప్రస్తుతానికి ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కేవలం ఇలా ఒడ్డున ఉండి మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. హంసవాహనం పైన ఊరేగింపు అనేది ప్రస్తుతానికి లేదు అని చెప్పి అధికారులు తెలిసిన నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా దసరా రోజు దసరా ముందు రోజు కానీ భారీ వర్షాలు పడడం లేదా ఈ విధంగా వరద రావడం ఇలా జరుగుతూ ఉండడంతో హంసవాహనం పైన విహరిస్తున్న దుర్గామల్లేశ్వర స్వామి వారిని చూద్దాం అనుకుంటున్న భక్తులందరికీ నిరాశ కలుగుతోంది. ఈసారి కూడా నిరాశ కలిగించే వార్తని అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడే ఉంచి అమ్మవార్లు అయ్యవార్ల విగ్రహాలను ఇక్కడే ఉంచి ఇక్కడే పూజలు చేయబోతున్నారు. మరోవైపు బాణాసంచాకి సంబంధించిన ఒక పెద్ద షో కూడా జరగబోతోంది. ఆ షోని కూడా బేసిక్గా ఇక్కడి నుంచి దాదాపుగా 3 రౌండ్లు అనేది ఈ కృష్ణానదిలో హంసవాహన ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఊరేగింపు లేకపోవడంతో ఇక్కడనే ఒడ్డునే అమ్మవారిని ఉంచబోతున్నారు. దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఇక్కడే ఉంచబోతున్నారు. ఇక్కడే పూజలు చేయబోతున్నారు. వీఐపీలు అందరూ కూడా ఇక్కడికే రాబోతున్నారు. అలాగే భక్తులకి సంబంధించి కూడా బేసిక్గా మన ఇక్కడ ఒకసారి ఇటు చూస్తే దుర్గాఘాట్ అంతా కూడా బేసిక్గా ప్రతి ఏడాది భక్తులతో నిండిపోతూ ఉంటుంది. కానీ ఈసారి భక్తులకి కూడా ఎంట్రీ లోపలికి అయితే లేదు. కేవలం అందరూ కూడా పైనుంచే భక్తులు ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ జరగబోతుందో తెప్పోత్సవ కార్యక్రమం ఆ తెప్పోత్సవ కార్యక్రమాన్ని పైనుంచే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరో కూడా ఘాట్లోకి రావడానికి వీల్లేదని చెప్తున్నారు. హెవీ వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే తెప్పోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెప్తున్నారు. దసరా ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగినా చివరి రోజు దుర్గామల్లేశ్వర స్వామివార్లు వాళ్ళ ఉత్సవమూర్తులతో వాళ్ళంతా కూడా కృష్ణానదిలో విహారం చేస్తూ ఉంటే 2 కళ్ళు సరిపో అంత అద్భుతంగా హంసవాహనం పైన విహరిస్తూ ఉంటే భక్తులందరూ కూడా తన్మయత్వంతో మునిగిపోతారు. కానీ తెప్పోత్సవ కార్యక్రమం అయితే రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కెమెరా పర్సన్ కిషోర్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.